నమస్కారం సార్, మీకు అక్కడ నమస్కారం. ఉన్నటువంటి పెద్దలకు అందరికీ. మీరు ఇక్కడ ఆ నిన్న అంశాలని ప్రస్తావించినట్లయితే రెండు రకాలుగా, ఒకటి నేను అనుకోవడం ఏంటంటే రాధాకృష్ణకి ఈ లోకేష్ కి ఏదో బాగా దూరం వచ్చింది, అతన్ని ప్రసన్నం చేసుకొనేసి అతన్ని ముఖ్యమంత్రిని చేయండి లేదా అతనే నెంబర్ 1 సూపర్ బాస్ చేయండి అనేటువంటిది అతనికి అనుకూలంగా రాశారు. ఆల్రెడీ సూపర్ బాస్ కదా, ఆయన వ్యతిరేకంగా రాసిందే అంటే ముఖ్యమంత్రిని చేయండి తొందరగా. ఆయన ఉద్దేశం ఏంది? కాదు నిజంగా పాయింట్ ఉంటే ఇంకా నమ్మకం కలగలేదని ఎందుకు రాస్తాడు? లోకేష్ నాయకత్వం మీద నమ్మకం కలగలేదని రాసినట్టున్నాడు కదా. అదే ఇట్లా లేకపోతే ముఖ్యమంత్రి చేయకుండా నమ్మకం రాదు, ముఖ్యమంత్రి చేసే నమ్మకం వస్తుంది అనేటువంటి ఆయన ఉద్దేశం ఉండొచ్చు. అది కూడా రెండవది మీరు అన్నట్టు ఆ యొక్క ప్రచురణ మొదటి పేజీలో ఆ మంత్రి గురించి రాయడము, మొదటిసారి ఎమ్మెల్యే, మీరు చూసినట్టు నేను కూడా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా అదే మొదటిసారి మంత్రి అయినటువంటి మురళి గారు ఆ పేరు చెప్పేశారు కదా, అనగానే సత్యప్రసాద్. అదే సోషల్ మీడియాలో కూడా అదే పేరు వచ్చింది కాబట్టి ఒకటి రెండు రకాలుగా చూద్దాం సార్. ఇక్కడ నిజంగా తెలంగాణలో ఆ ఇంటెలిజెన్సీ కావచ్చు, అక్కడ అధికారులు కావచ్చు, ఇక్కడికి చేరవేసినారంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రైవేట్ వ్యవహారము అదంతా కూడా జరుగుతా ఉన్నాయి. స్టార్ హోటల్లో 3-4 రూములు తీసుకోవాలనేసి, అంటే తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఏం చేసినా పర్వాలేదా? అక్కడ ఎందుకు ఇళ్ళ మీద కేసులు పెట్టలేదు? అంటే లా అండ్ ఆర్డర్ అక్కడ ఫెయిల్యూర్ అయిందా? అంటే చంద్రబాబుకి అక్కడ ఏమన్నా అలా ఇంటెలిజెన్సీ వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారా, లేదా ఆ స్టేట్ గురించి ఆలోచన చేయాలనేటువంటిది ఒకటి. ఇక రెండవది, అతను బీసీ మంత్రి, అంతకు ముందు వారమే ఆ ఎస్సీ మంత్రి కింద ఉన్నటువంటి పిఏని బదనాం చేసి తీసేయడము, అంతకు ముందు వాసంశెట్టి శ్రీనివాస్ బీసీ మంత్రిని తిట్టడము, అంతకుమంది కొండపల్లి శ్రీనివాసులు బొత్స గారు ఏదో ఆశీర్వాదం తీసుకుంటే అతన్ని నారా రచ్చ చేయడము. అంటే ఇదంతా అచ్చెన్నాయుడు గారి పేషి మీద కూడా అచ్చెన్నాయుడు పేసీలో విచ్చలవిడిగా ట్రాన్స్ఫర్లు, రేట్లు ఇది జరుగుతుందని చెప్పి ఆ పేసీ మీద రాయడము. ఎందుకు ఈ బీసీ మంత్రులు ఎస్సీ మంత్రులను టార్గెట్ ఎందుకు చేశారు అనేటువంటిది బాగా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే అదే బీసీ మంత్రి పార్థసారథిని కూడాను బహిరంగ లైవ్ లేక్ వచ్చేసి క్షమాపణలు కూడా చెప్పించినటువంటి, అవమానించేసి క్షమాపణలు 2 సార్లు, అది కూడాను ఆయన నూజివీడు ప్రాంతంలో ఒక దగ్గర ప్రెస్ మీట్, తర్వాత పార్టీ ఆఫీస్కి వచ్చి ఇంకొకసారి. అంటే ఇదంతా చూస్తా ఉంటే ఎందుకు బీసీలనే టార్గెట్ చేస్తున్నారు? వాళ్ళు ఏమన్నా ఇండిపెండెంట్ గా ఏమన్నా మినిస్ట్రీలో చేస్తా వీళ్ళకు మడుగులు నొక్కలేదని చెప్పి పూర్తిగా కంట్రోల్ తీసుకోవడానికా, లేకపోతే కనుక వాళ్ళని తీసేసి ఇందాక మురళి గారు మన తిలక్ గారు చెప్పినట్టు రెవెన్యూ శాఖ కూడా ఆయన తీసుకోవడానిక, ఎందుకు ఇదంతా జరుగుతుంది అనేటువంటిది డీప్ గా థింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇక్కడ ఆ ప్రైవేట్ పిఏ చేశారంటే, ప్రైవేట్ పిఏ అంత చేశారంటే కనుక మంత్రి చేసినట్టే కదా సార్. ప్రభుత్వ పిఏ గారు తీసేసామనడానికి ప్రైవేట్ పిఏ అట. ప్రైవేట్ పిఏ ప్రభుత్వం నియమించదు కదా, ఆ వ్యక్తిని నియమించుకుంటారు. అంటే వ్యక్తి పూర్తిగా తన కళ్ళు చెవులనే నియమించుకుంటారు. అక్కడ జరిగినప్పుడు ఇలాంటివంటిది ఆ వ్యక్తికి సంబంధం లేదా, జస్ట్ తీసేసాం అయిపోయింది అంట. ఇంకా ఇదని చూస్తా ఉంటుంది సార్. ఘోరంగా లా అండ్ ఆర్డర్ కంప్లీట్ గా ఫెయిల్ అయింది. అమలు అనేటువంటిది ఎక్కడ కూడా మేనిఫెస్టో అటర్ ఫ్లాప్ అయిపోయింది, ఏమి కూడా చేయలేదు. వాలంటీర్లను కూడా తలా ఒక మాట, కనీసం చిన్న వాళ్ళ పొట్ట కుట్టుకుంటడం ఎందుకు సార్? ఉగాది రోజు చెప్పాము, తీపి కబురు ఇస్తా ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్పి మేనిఫెస్టోలో పెట్టినారు. మేనిఫెస్టోలో కూడా ఉంది సార్, అది 10,000 చేస్తున్నాం, మీ అందరికి కూడా భద్రత ఉందని మేనిఫెస్టోలో పెట్టారు. ఇన్ని పెట్టిన తర్వాత నాలుక మర్తడం ఏంటి? పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ప్రభుత్వంలో కావచ్చు, మంత్రులు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, అసలు దీని ఎగ్జిస్టెన్స్ లేదంటారు. ఎగ్జిస్టెన్స్ లేకపోతే ఏప్రిల్ మేలో శాలరీ ఎలా తీసుకుంటారు వాళ్ళు? ఆ హెడ్ ఆఫ్ అకౌంట్ ఎలా ఉంది? అవన్నీ కూడా చూడాల్సినటువంటిది లేదా? అంటే మీ ఇష్టం వచ్చినట్టు ఎగరగొట్టచ్చు, హామీని ఇవ్వచ్చు, ప్రజల్ని బకరాలు చేయొచ్చు అనేటువంటిది ఆలోచన. ఏం మీకు ఆలోచన ఏంది ప్రజలంటే కనుక అంత చురకన భావం అనేటువంటిది ఒకటి. ఇక రెండవది, ఈ రోజు కూడా 5వ తారీఖు సార్, 6వ తారీఖు ఈ రోజు ప్రభుత్వ టీచర్లకి శాలరీస్ రాలేదు. అబ్బా ఏం రాస్తారు, ఇంత చేస్తున్నారు, ఇంత ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి 1-2 రోజులు లేట్ అయినా కూడా జగన్ గారి హయాంలో లేచి కథనాలు రాసినటువంటి ఎల్లో మీడియా అంతా కూడాను ఈ రోజు ఈ నెలలోనే లాస్ట్ వారమే 5,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. లాస్ట్ మంగళవారం 5,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఆ 5,000 కోట్లు వచ్చినా కూడా ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా కూడాను కనీసం టీచర్లకి 6వ తేదీ వస్తున్నా కూడా జీతాలు ఇవ్వలేదంటే ఈ యొక్క ప్రభుత్వ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 1,17,500 కోట్లంట మొత్తంగా ఈ రోజుకి ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 8 నెలల్లో తీసుకున్నటువంటి అప్పు ఇంకా 4 నెలలే మిగిలింది, 3 నెలలు. సో ఎంత అప్పు చేసినా కూడా ఎదురు చేయలేదు అనేటువంటిది రెండవది. ఇక 3వ పాయింట్,
పవన్ కళ్యాణ్ గారు అది సంబంధించినటువంటి అల్లు అర్జున్ మీరు అన్నారు కదా అది మళ్ళీ వద్దాం హీరోలు దాని మీద వెళ్ళేసి మళ్ళీ దండం వద్దాం పెట్టాలి. మళ్ళీ మాట్లాడదాం దానికి సింపుల్ శివశంకర్ గారు మళ్ళీ మాట్లాడదాం దాని మీద రైట్.